యేసుక్రీస్తు అంటాడు, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని. ఈరోజు ఆధ్యాత్మికంగా మనుషులమైన మనము, నువ్వు, నేను అందరం మార్పు చెందాలి. ఏ విషయాల్లో మార్పు చెందాలి అంటే, దేవుడికి నచ్చని కార్యాలు ఏదైతే నువ్వు చేస్తున్నావో అలాంటి విషయాలు నువ్వు మార్పు చెందాలి, లేకపోతే నశించిపోతావు అని దేవుడు అంటున్నాడు. నువ్వు ఇంకా మారు మనసు లేకుండా నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపవని దేవుడు అంటున్నాడు. ఇంకా నువ్వు మార్పు చెందకుండా ఉంటే నీకు దేవుని శిక్షలు వస్తాయి, కృషించిపోతావు, శోధనలోకి ఎదురవుతావు. అందుకే ప్రభు అంటాడు, మీరు మార్పు పొంది జీవించాలి. ఏ విషయాల్లో మార్పు చెందాలి అంటే, ఏదైతే దేవుడికి విరోధమైంది నీ జీవితంలో ఉందో దాన్ని తొలగించుకోవాలి. ఈరోజు పోకిరి చేష్టలు నీలో ఉంటే వాటిని తొలగించుకునే విషయంలో మార్పు చెందు. తాగుబోతుతనం నీలో ఉంటే ఆ తాగుబోతుతనాన్ని తొలగించుకొని మార్పు చెందు. ఒక వ్యభిచారపు తలంపులు నీలో ఉంటే దాన్ని తొలగించుకొని మార్పు చెందు. అక్రమము చేసి ఇతరులను కొల్లగొట్టే మనస్తత్వం నీలో ఉంటే దాన్ని తొలగించుకొని మారు మనస్సు పొందు. ఇంకా అనేకమైన విషయాల్లో దేవునికి విరోధమైన హేయ క్రియల్లో మార్పు చెందాలి అని దేవుడు అంటున్నాడు. మార్పు చెందకపోతే నశించిపోతారు. చేసే ప్రతి దేవునికి విరోధమైన పనికి దేవుని శిక్షలు అనుభవించి తీరాల్సి వస్తుంది అని దేవుడు అంటున్నాడు. నీ జీవితంలో నీ నామకార్థమైన జీవితాన్ని వదిలిపెట్టేసి ఆధ్యాత్మికంగా దేవుడు నీ హృదయంలోకి వచ్చాక పరిపూర్ణమైన నీతి యథార్థమైన మార్గంలో నడు. ఆయన శాసనాల ప్రకారం జీవించాలి. ఒకవేళ మారు మనస్సు పొందకపోతే మీరు అలాగే నశిస్తారు అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు. పాపము విషయంలో నో కాంప్రమైజింగ్. దేవునికి నచ్చని పని విషయంలో కాంప్రమైజింగ్ దేవుడు అవ్వడు. పాపము పాపమే, దేవుడికి విరోధమైంది. కాబట్టి ఏ విషయాల్లో మార్పు చెందాలి అంటే, నువ్వు ఏదైతే దేవుడికి నచ్చని పనులు చేస్తున్నావో ఆ విషయాల్లో త్వరగా నువ్వు మారు మనసు చెందాలి. లేకపోతే నువ్వు శోధనకు గురవుతావు, నువ్వు కృషించిపోతావు, నశించిపోతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. వేక్ అప్, చేంజ్ యువర్ లైఫ్ టుడే.